హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను. అదేంటంటే టమాటో అటుకుల ఉప్మా. ఈ టమాటో అటుకుల ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. ఇందులో దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి వీటిని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి మరొకసారి వీటిని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా వీటిని నానబెట్టకుండా ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఈ తడితోనే ఇవి నానిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులో నేను పల్లీలు 1 టేబుల్ స్పూనే వేశాను. పల్లీలు బాగా ఇష్టపడేవారు మరికొన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పల్లీలు ఉప్మాలో మధ్య మధ్యలో తింటుంటే చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు ఇంగువను వేసుకోవాలి. ఇందులోకి 1 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 3 పండినటువంటి టమాటోస్ను ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. టమాటో పేస్ట్ అంతా ఇందులోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఇది కనీసం ఒక 3 నిమిషాల పాటైనా వేయించుకోవాలి. ఈ టమాటో పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని వేయించుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అటుకులు మనము నీళ్ళల్లో నానబెట్టలేదు కాబట్టి ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఒకవేళ నానబెట్టింటే ఇవి ముద్దగా అయిపోయేవి. ఇలా టమాటో పేస్ట్ అంతా అటుకులకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. జీరా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా టమాటో అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.